ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. చాలామంది స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు, తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాక మాకు ఎంసెట్ ర్యాంక్ రిలీజ్ అయ్యాక మళ్ళీ ర్యాంక్ పెరిగే అవకాశం ఉందా, రిజల్ట్ మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉందా, ఇంతకుముందు కూడా ఈ రకంగా అయ్యిందని విన్నాము అని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఇది అంటే మీరు విన్న మాట నిజమే. అంటే తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్లో ర్యాంక్స్ అనేది మళ్ళీ మారటం జరిగింది. రిజల్ట్స్ అయితే మారటం జరిగింది. అయితే ఇది అన్ని రిజల్ట్సా లేకపోతే కొన్ని రిజల్ట్సా అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ కలిపిన రోజులు మనకు ఎంసెట్ రిజల్ట్స్ మళ్ళీ 2 times 3 times అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ టైం ఏం జరుగుతుందంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ప్లస్ ఎంసెట్ మార్క్స్ రెండు కలిపి ఫస్ట్ ర్యాంక్స్ ఇచ్చేవాళ్ళు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వీళ్ళకి మార్కులు రావటం డిలే అయ్యే కొద్దీ లేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అందుకని ఏం చేశారంటే తెలంగాణ ఎంసెట్ పర్టికులర్గా అసలు ఇంటర్మీడియట్ మార్క్స్ని కన్సిడరేషన్ అనేది చేయకుండా చేసింది. ఓన్లీ ఎంసెట్లో మీరు రాసిన ఎంసెట్ మార్కులు ఆధారంగానే ఓన్లీ ర్యాంకులు అయితే ఇస్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ వెయిటేజ్ని తీసుకుంటున్నారు. సో ఐపీఈ ప్లస్ ఎంసెట్ వెయిటేజ్, ఐపీఈలో 25%, దీంట్లో 75%. దేశంలో డిఫరెంట్ బోర్డ్స్ నుంచి రాసేవాళ్ళు ఉన్నారు. లైక్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, లేకపోతే ఐబీ బోర్డు, వీళ్ళందరూ కూడా రాసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళకి మార్కులు రావాలి. ఆ మార్కులు వచ్చినప్పుడు వీళ్ళకి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఒక్కొక్కసారి సిబిఎస్ఈ బోర్డు నుంచి వేరే బోర్డ్స్ నుంచి డిలే అయిపోతుంటాయి మార్క్స్ రావడానికి, ఇంటర్మీడియట్ మార్క్స్. సో అప్పుడు ఏం చేస్తారంటే హడావిడి కోసమని ముందు ఒకసారి ఫస్ట్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. అలా రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు ర్యాంకులు అనేది మారుతుంటాయి. తెలంగాణలో పర్టికులర్గా ఒక్కసారి రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ర్యాంకులు మారవు. ఓన్లీ కీ మనం మీరు అబ్జెక్ట్ చేసిన కీలో ఏదైనా తప్పులు ఉంటే తప్పితే మార్కులు మారవు. అలాగే షిఫ్టుల ద్వారా, టఫ్నెస్ ద్వారా మార్కులు మారుతాయి అంతే తప్పితే అది కూడా ఒక్కసారి రిజల్ట్స్ వచ్చేస్తే ఆ రిజల్ట్స్లో వచ్చిన మార్కులే ఫైనల్, ర్యాంక్సే ఫైనల్ తెలంగాణ వరకు. సో మీకు మనబడిలో తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ May 11th మార్నింగ్ 11 o'clockకి రిజల్ట్స్ వస్తాయి. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోండి. అలాగే వాట్సాప్లో కూడా మీకు రిజల్ట్స్ కావాలంటే వాట్సాప్ సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను, దాన్ని కూడా ఓపెన్ చేసి చూసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.